శ్రీరామచంద్ర ఇన్ని కష్టాలు వచ్చినాయి నారాయణ. శ్రీరామచంద్ర ఇన్ని కష్టాలు వచ్చినాయి నారాయణ. మా బందర్లో మచిలీపట్నంలో రేవతి సెంటర్ కాడ రోడ్ల మీద నీళ్లు, రోడ్లన్నీ కాలువలాగా అయిపోయినాయి. నాకు 8వ నెంబర్ కాలువ తెలియట్లేదు, 15వ నెంబర్ కాలువ తెలియట్లేదు, లేదా 9వ నెంబర్ కాలువ తెలియట్లేదు. మా అమ్మగారు ఊర్లో లాగా. అయ్యో భగవంతుడు వాందేవాడు ఎంత పని చేసావయ్యా నువ్వు. అయ్యో ఎంత కష్టమైపోయింది. ఇప్పుడు నేను టీ తాగడానికి వెళ్తున్నా. అయ్యో ఆ మురికి కాలువలు కూడా నిండిపోయినాయండి. అయ్యో అరే అరే బాబు, అరే నాయన చూడండి అయ్యా. అయ్యో ఆ రేవుల నీళ్ళు లాగా బందర్ బీచ్లో లాగా వాగులు ఎలా వచ్చేస్తున్నాయి. ఆహా ఆహాహా ఆహా. మన బంద పరిస్థితి ఇంతేనా? ఎవరు వచ్చినా అంతే. మన అది కాదు అక్కడైనా మనం సుబ్రతుకింతే అని ఎవరే కాదు. ఇప్పుడు పార్టీ తత్వం కాదు. మనం ఏం అంతే. ఎవరు వచ్చినా అంతే. మనం ఏం చేయలేము. ఆహాహా అంత చక్కగా ఉందయ్యా మా బందర్లు అంటే ఏదో జనాలు చాలా తేలిగ్గా మాట్లాడతారు, కానీ వాళ్ళకి తెలియదు. బందర్లో చదివిన వాళ్ళందరూ పెద్ద పెద్ద స్వాతంత్ర పోర్డులు కానీ అందరూ బందర్ కాలేజీలోనే చదువుకున్నారు. నేషనల్ కాలేజ్ కానీ, హిందూ కాలేజ్ కానీ, నోబెల్ కాలేజ్ కానీ. బందర్ని ఎవరు అంత తేలిగ్గా మాట్లాడొద్దు అయ్యా. చూడండి అయ్యా. అబ్బాబ్బాబ్బా ఆహాహా. ఇప్పుడు మేము టీకి వెళ్తున్నాం, అది లేకపోతే రోజు టీ తాగేయాలి. ఆహాహా ఆహాహా అయ్యా. అరే అరే ఆహాహా ఆహాహా. జీవితాల్లో అరే బాబోయ్. శ్రీరామచంద్ర అరే ఆహాహా ఆహాహా ఆహా. ఏం ఆనందం. ఆహా ఆహా ఆహా. నేను బాబాయ్ నేను బేరం ఉందా? బేరం జరిగిందా? ఇదయ్యా మా పరిస్థితి బందర్ నివాసాలకి. అక్కడే నాగేశ్వరరావు గారు సినిమాలో లాగా మనిషి బ్రతుకింతే, మనిషి బ్రతుకింతే, మనసున్న సుఖము లేనే లేని. ఆహా ఆర్కే గుడ్ టైమ్స్.